ఇప్పుడే అందిన వార్త. పోలీస్ స్టేషన్లలో కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 శతాబ్దాలు దాటుతున్నా ఇంకా అవే బ్రిటిషు కాలం నాటి చట్టాలే అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలకు చెల్లుచీటీ చెబుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లులన్నీ గత ఏడాది 2023లోనే పార్లమెంట్ ఆమోదించింది. జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు వీలుగా కొత్త క్రిమినల్ చట్టాల్లోని కీలక మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రకారం సామాన్లు కూడా ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయవచ్చు. అలాగే ఘోరమైన నేరాలు జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని తప్పనిసరిగా వీడియో తీయాలి. బాధితుతో పాటు బాధితురాలకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ అందించాలి. అరెస్ట్ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్, అలాగే జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ప్రదర్శించాలి. చిన్నారులు, మహిళలపై నేరాలని త్వరగా దర్యాప్తు చేయాలి. కేసు విచారణలో జాప్యం లేకుండా ఉండేటందుకు గరిష్టంగా 2 వాయిదాలే ఉండాలి. మహిళలు, 15 లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే సహాయం పొందవచ్చు. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడనేది సంబంధం లేకుండా ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా సరే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అంటే ఫిర్యాదు ఇచ్చేందుకు ఇకపై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.